గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2019లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వం దాదాపు 53 రోజులు డిపోల దగ్గర కార్మికులు సమ్మె చేస్తే కనీసం చెల్లించని గత ప్రభుత్వం దాదాపు కార్మికులు 36 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే డిపోల ముంగళాల కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వంట వార్పు చేసుకొని తింటున్న సమయంలో అట్ట కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అదేవిధంగా హరీష్ రావు గారు కానీ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు చేసిన బాకీలను కానీ బకాయిలను కానీ 2024లో ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు చెల్లించిన విషయాన్ని కార్మిక వర్గాలు మర్చిపోవద్దని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వంలోని భాగస్వాములను చేస్తామని మొండి చేయి చూపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు ఈరోజు కొంతమంది హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా యూనియన్ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజు ఆర్టీసీ కార్మికులను ఇలా రెచ్చగొట్టే విధంగా మరి ఈరోజు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు అందరూ తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సోదరులారా, ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా పిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, మా ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మీ యొక్క డిమాండ్లన్నీ నెరవేర్చడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారన్న సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 2 డిమాండ్లు మాత్రమే అధికారులతో సంప్రదించడానికి శాశ్వత సమస్యకు పరిష్కరించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తాను. దయచేసి కార్మిక సోదరులారా, ఆర్టీసీ మీరు ఆత్మహత్యలకు పాల్పడితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే, లేదంటే గత ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా డిపోల దగ్గర మిమ్మల్ని యొక్క జీవితాలతో చెలగాటమాడాలని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టే విధంగా కొంతమంది కోన రాజకీయ నాయకులు మీ మధ్యలో చొచ్చి ఈ రకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా ఉంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని ఆర్టీసీని బలోపేతం చేయడమే ముఖ్యమైన ఉద్దేశమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, గౌరవ ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆలోచన, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆలోచన అని సందర్భంగా చెప్తూ, అదేవిధంగా గతంలోని ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు అని పెట్టిండు కేసీఆర్ గారు, కానీ దానిలో ఎవరు చేకూర్చారు? కేవలం టీఆర్ఎస్ నాయకులను, టీఆర్ఎస్ అనుబంధ సంస్థల నాయకులను మాత్రమే చేర్చుకున్న సంగతి కూడా, అంటే అక్కడ కూడా వెల్ఫేర్ బోర్డు పెట్టి కూడా రాజకీయ లబ్ధి కోసమే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ గత కొన్ని రోజుల నుండి కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, మా పిసిసి అధ్యక్షులు కానీ మీ యొక్క వెల్ఫేర్ కోసము అనేక పర్యాయాలు చర్చలు జరిపి, తండోపతండాలు చర్చలు జరిపి మీ ప్రయోజనాలు, మీ జీవితాలు, మీ కుటుంబ సభ్యులందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటారు. దయచేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ, కార్మికులందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. మనం బతికి ఉంటే పోరాడి సాధించుకోవాలి. ప్రతి కార్మికుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.